సెక్రటేరియట్లో నకిలీ ఉద్యోగులు హల్చల్ చేస్తున్నారు. రోజుకో నకిలీ ఉద్యోగిని పట్టుకుంటున్నారు ఎస్పీఎఫ్ సిబ్బంది. విజిటర్స్ కు అనుమతిస్తున్న ఫేక్ ఐడి కార్డులు తయారు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 10 రోజుల్లో ముగ్గురిని పట్టుకున్నారు భద్రతా సిబ్బంది. వారం కిందట ఖమ్మంకు చెందిన రవి, భాస్కర్ రావును పట్టుకున్నారు. ఫేక్ ఐడి కార్డులతో సెక్రటేరియట్లోకి ఎంట్రీపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గత ప్రభుత్వంతో ఏమైనా సంబంధాలున్నాయా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. సెక్రటేరియట్లో నకిలీ ఉద్యోగులు హల్చల్ చేస్తున్నారు. రోజుకో నకిలీ ఉద్యోగిని పట్టుకుంటున్నారు ఎస్పీఎఫ్ సిబ్బంది. విజిటర్స్ కు అనుమతిస్తున్న ఫేక్ ఐడి కార్డులు తయారు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 10 రోజుల్లో ముగ్గురిని పట్టుకున్నారు భద్రతా సిబ్బంది. వారం కిందట ఖమ్మంకు చెందిన రవి, భాస్కర్ రావును పట్టుకున్నారు. ఫేక్ ఐడి కార్డులతో సెక్రటేరియట్లోకి ఎంట్రీపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గత ప్రభుత్వంతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, సెక్రటేరియట్ లో ఫేక్ ఐడి కార్డులతో ఎంట్రీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈ మధ్యకాలంలో చూస్తే సెక్రటేరియట్కు వచ్చే వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఈ ఫేక్ ఐడి కార్డులు క్రియేట్ చేసుకుని లోపలికి వచ్చే వాళ్ళు పట్టుబడుతున్నారు. ఈ వారం 10 రోజుల్లో ముగ్గురిని ఇక్కడ ఏదైతే ఈ సచివాలయ భద్రతా సిబ్బంది ఉంటుందో, తర్వాత ఇంటెలిజెన్స్ పోలీసు సిబ్బంది ఉంటుందో, వాళ్ళు ఈ వారం 10 రోజుల్ని ముగ్గురిని పట్టుకున్నారు. మనం వారం రోజుల కింద చూసినాము. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరిని పోలీస్ సిబ్బంది పట్టుకొని వాళ్ళను పోలీసులకు అప్పగించారు. సో వాళ్ళు కూడా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఫేక్ ఐడి కార్డ్ని క్రియేట్ చేసుకొని వాళ్ళు రోజు సెక్రటేరియట్కు వస్తున్నటువంటి సిచ్యువేషన్, దాన్ని వాళ్ళు పట్టుకున్న తర్వాత పోలీసులకు అప్పచెప్పారు. ఇక నిన్న కూడా చూసాము. నిన్న కూడా ఒక అంజయ్ అనే ఓ వ్యక్తి సేమ్ ఈయన కూడా తహసీల్దార్ పేరుతోని ఫేక్ ఐడి కార్డు క్రియేట్ చేసుకున్నారు. ఫేక్ ఐడి క్రియేట్ చేసుకొని ఆయన సెక్రటేరియట్కి వస్తున్నారు. ఇట్లా ఈ వారం 10 రోజుల్లోనే మొత్తం ముగ్గురిని ఈ ఫేక్ ఐడి కార్డులు క్రియేట్ చేసుకుని సెక్రటేరియట్కి వచ్చే వాళ్ళను ఇక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది పట్టుకుని వాళ్ళకు పోలీసులకు అప్పచెప్పారు. అయితే వీళ్ళందరూ కూడా ఎందుకు అంటే విజిటర్స్కి మరి 3 to 5 అనేది 2 hours విజిటర్స్కు లోపలికి అలౌట్ చేసే విధంగా అనుమతి ఉన్నది. సో చాలామంది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది విజిటర్స్ కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకునేందుకు, మంత్రులను కలిసేందుకు, లేదంటే అధికారులను కలిసేందుకు చాలామంది కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ ఎవరిని కూడా వెనుకకు పంపించకుండా వచ్చిన వాళ్ళందరూ కూడా విజిటర్స్ పాస్ ఇచ్చి లోపలికి అనుమతిస్తున్నారు. మరి ఇంత చేస్తున్నప్పటికీ, లోపలికి విజిటర్స్ని ఇంత అనుమతిస్తున్నప్పటికీ ఎందుకు వీళ్ళు ఫేక్ ఐడి కార్డ్స్ క్రియేట్ చేసుకొని లోపలికి రావాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి పోలీసులు ఆ దిశగా దీని మీద ఆరాధిస్తున్నారు. ఇంటరాగేషన్ కూడా చేస్తున్నారు. అయితే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినటువంటి కొత్తలో కూడా ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు వెంబడే ఏదైతే ప్రతిపక్షాలు ఉంటాయో ఆ ప్రతిపక్షాలకు వెంబడే లీక్ అవుతూ ఉన్నాయి. సో ఇట్లాంటి కోణంలో కూడా మరి ఇట్లాంటి ఫేక్ ఐడి కార్డు ఎవరైతే క్రియేట్ చేసుకొని వస్తున్నారో ఇట్లాంటి వాళ్ళు ఏమైనా ఇట్లాంటి లీకులు ఇస్తున్నారా, లేదంటే ప్రభుత్వంలో గోప్యంగా తీసుకున్న నిర్ణయాలు ఇక్కడ ఉండే ఏదైతే సెక్రటేరియట్లో పనిచేస్తున్నటువంటి అధికారులతో వాళ్ళు ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళతో ఇన్ఫర్మేషన్ తీసుకొని బయట ప్రతిపక్షాలకు కూడా ఇస్తున్నారా, లేకపోతే ఇంకేమైనా పైరవలకు సంబంధించినటువంటివి చేస్తూ ఉన్నారా, లేదా ఏ దిశ అంటే ఏ ఆలోచనతో వాళ్ళు ఏ దిశగా ఈ లోపలికి రావాల్సిన అవసరం వస్తుంది. పాస్ ఇస్తున్నారు. సో అక్కడ పేరు ఎంట్రీ చేసుకొని లోపలికి పంపిస్తున్నా కూడా వీళ్ళు ఫేక్ ఐడి కార్డులు క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది. సో ఇట్లా ఈ దిశగా పోలీసులు అయితే దీని మీద ఆరాధిస్తున్నారు. మరి ఫైనల్గా ఏం తేలుతుంది ఏంటనేది చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే ఈ ఇద్దరికి సంబంధించి కూడా ఈ వారం రోజుల్లో ఈ ముగ్గురిని ఫేక్ ఐడి కార్డ్స్ ఎవరైతే తయారు చేసుకొని లోపలికి వస్తున్నారో వాళ్ళను పట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఈ ఇద్దరు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పేర్లే ఉన్నాయి. తహసీల్దార్ ఒకరు, తర్వాత మరోరు అసిస్టెంట్ స్థాయిలో ఒక ఈ ఫేక్ ఐడి కార్డును క్రియేట్ చేసుకున్నారు. సో ఈ రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులతోని, సెక్రటేరియట్లో పనిచేసే రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులతోని వీళ్ళకేమన్నా ఒప్పందాలు ఉన్నాయా, సో ఏం జరుగుతుంది వాస్తవానికి, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. మరికొన్ని రోజుల్లోనే దీనికి సంబంధించి ఎందుకు వీళ్ళు ఫేక్ ఐడి కార్డు క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది, ఇంకా ఎంతమంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు, సో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళతో వీళ్ళకేమైనా సంబంధాలు ఉన్నాయా, సో అప్పట్లో వీళ్ళు లోపలికి వచ్చేవారా, ఒకవేళ రాకపోతే ఎందుకు రాలేదు, వస్తే ఏ రకంగా వచ్చేవాళ్ళు, ఎవరితో వీళ్లకు సంబంధాలు ఉండే అవకాశం ఉంది. ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన కూడా పోలీస్ శాఖ ఆరాధిస్తున్నది. దీని మీద పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన తర్వాత వాస్తవానికి వీళ్ళు లోపలికి ఎందుకు వస్తున్నారు, ఇంకా ఎంతమంది ఉన్నారు ఇట్లా, సో విజిటర్స్ని రెగ్యులర్గా లోపలికి పంపిస్తున్నప్పటికీ, లోపలికి అనుమతిస్తున్నప్పటికీ, వాళ్ళ సమస్యలు చెప్పుకునే విధంగా సౌలభ్యం కల్పించినప్పటికీ ఎందుకు ఇట్లా దొంగ కార్డులు క్రియేట్ చేసుకొని రావాల్సిన అవసరం వస్తుంది, ఇంకెంతమంది ఉన్నారనే దాని మీద పోలీసులు ఆరాధిస్తున్నారు. మరికొన్ని రోజుల్లోనే
దీనికి సంబంధించిన దాని మీద పూర్తి స్థాయిలో ఒక నివేదికను ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంటుంది జ్యోతి.